వెస్ట్ బెంగాల్ అంటే అభివృద్ధిలో నెంబర్ 1, నెంబర్ 5లోనే ఉన్నటువంటి స్టేట్ ఒకప్పుడు. అవునండి. ప్రస్తుతం ఈ 15 సంవత్సరాల నుంచి గనక గణాంకాలను పరిశీలించినట్లయితే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు ఉద్యోగాల కోసం. అవును, అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. రాష్ట్ర ప్రభుత్వం అంటే బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి బ్రతుకు తెరువు నిమిత్తం వెళ్ళిపోతారు. పిఎం కిసాన్ పథకం కావచ్చు, ఆయుష్మాన్ భారత్ పథకం మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో అసలు వెస్ట్ బెంగాల్లో దాన్ని ఇంప్లిమెంటేషన్ కాదు కదా, అడుగు కూడా పెట్టనియను అనేసి శపథం చేయడం జరిగింది. మరి అంటే ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఉన్న పథకం ఆయుష్మాన్ భారత్. ఈ పిఎం కిసాన్ పథకం రైతులకు సంబంధించి ఎంతో కొంత మేలు జరిగేటటువంటి పథకం. మరి ఈ పథకాలను ఎందుకు వ్యతిరేకించిందంట? మొత్తం భారతదేశం మొత్తం సిఏఏని అప్లికేబుల్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే దృఢంగా ఉన్నది, బలంగా. అయితే ఆ సిఏఏ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇక్కడ మరి ఓన్లీ స్పెషల్ కంట్రీ అనుకుంటున్నదా? వెస్ట్ బెంగాల్ అనేది భారతదేశంలో ఒక రాష్ట్రం అనుకుంటున్నదా? ఏమనుకుంటున్నది? ఆవిడ యాక్చువల్గా ఏంటంటే అండి, వెస్ట్ బెంగాల్ అనేది నా సొంత రాష్ట్రం, అది ఇండియాకి సంబంధం లేదు, దానికి నేను ముఖ్యమంత్రిని, నా సొంత ప్రతిపాదనలే ఇక్కడ నెరవేరాలి. ఈ మమతా బెనర్జీ ఓటమికి ప్రధాన కారణంగా దుర్గాదేవి నిమజ్జనం డేటును కూడా మార్చడం జరిగింది. అంటే మైనార్టీలకు సంబంధించిన పండుగలకు కానీ క్రిస్టియన్స్ కి సంబంధించిన పండుగలకు జోలికి మాత్రం ఏమాత్రం పోదు. ఓన్లీ హిందువుల పండుగల జోలికి రావడం అనేది కూడా ఒక ప్రధాన కారణమైందని చెప్పొచ్చా? ఎందుకనంటే దాదాపు వెస్ట్ బెంగాల్లో ఒక 70% పీపుల్ హిందూస్ ఉన్నారు. వాళ్ళ ఆగ్రహ జ్వాలకే నేడు ఈ ఓటమికి కారణం అని చెప్పొచ్చా? అవును, చెప్పొచ్చండి. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. ఇప్పుడు ప్రస్తుతం రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అయితే రిజల్ట్స్ వచ్చినాయి కదా. ఆ రిజల్ట్స్ లో భాగంగా ప్రతి ఒక్కరి దృష్టి యావత్ భారతదేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఒక స్టేట్ పైనే దృష్టి పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ రాష్ట్ర ఎన్నికలకు ఎంతటి ప్రత్యేక స్థానం ఉందో. ఆ రాష్ట్రం ఏదో కాదు, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ఆ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ అయితే విజయదుంది మోగించింది. ఆ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలాగే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా టీవీకే పార్టీ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ ఎన్నికలకు సంబంధించి కూడా మనం చర్చించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు. ఇక్కడ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు అయితే చోటు చేసుకునే సార్. దాదాపు ఒక 15 సంవత్సరాలు పాలించినటువంటి మమతా బెనర్జీ ఘోర పరాజయాన్ని అయితే చవిచూసింది. మరి ఓటమి చెందినాక కూడా టిఎంసి గుండాలు అకారణంగా సువేందు అధికారి పిఏని కూడా చంపడం జరిగింది. మరి దీని గురించి మీరేమంటారు? అది ఎలాగంటేనండి, ఆవిడ 2011లో అధికారంలోకి వచ్చారు. తర్వాత 2016, 2021లో కూడా 3 సార్లు వరుసగా అధికారంలోకి రావటం ఆవిడ గొప్పతనంగా కొంతమంది చెప్తారు అక్కడ బెంగాల్ ప్రజలు. అయితే ఏంటంటే, ఆవిడ స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు గతంలో రైల్వే మంత్రిగాను రకరకాల మంత్రిత్వ శాఖలు చేశారు. బొగ్గు శాఖలో కూడా ఆవిడ పనిచేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. తర్వాత కొన్ని విభేదాల వల్ల ఆవిడ బయటకు రావటం మనం చూసి అది తృణమూల్ కాంగ్రెస్ పార్టీగా ఒక పార్టీని ప్రకటించి ఆవిడ దానికి సెకండరీ నాయకురాలుగా ఉన్నా కానీ తర్వాత నాయకురాలయ్యారు, దానికి అధ్యక్షులయ్యారు. తర్వాత కొన్ని వివాదాస్పదంగా ఉండే కొన్ని చర్యలు ఆవిడ చేపట్టడం వల్ల కూడా ఆవిడ ఒక ముఖ్యమంత్రిగా ఎదగటం మనం చూసాం. అంటే స్టార్టింగ్లో అంటే ఫస్ట్ ఉమెన్ సీఎంగా ఆవిడ ఉండటం దేశ చరిత్రలో మొట్టమొదటిసారి. అలాగా ఆవిడ కొన్ని చేసింది. కానీ తర్వాత ఏంటంటేనండి, అక్కడ కొంతమంది బంగ్లాదేశ్
రోహింగ్యాలు లేదా రకరకాల అనాథరైజ్డ్ సిటిజన్స్, అంటే ప్రత్యేకంగా బెంగాల్‌కి సంబంధించిన వాళ్ళు కాదు. పక్క రాష్ట్రాల్లో ఉన్న దొంగలు లేదా దోపిడీ దొంగలు లాంటి వాళ్ళు, రోహింగ్యాలు కొంతమంది అంటే వలసొచ్చినోళ్ళు. అవును. ఆ వలసొచ్చినోళ్ళు ఎక్కువ తీవ్రవాదానికి దగ్గరగా ఉండే వాళ్ళని ప్రోత్సహించడం. యాక్చువల్‌గా కొంతమంది ఇది కరెక్టో కాదో నేను చెప్పేది తెలీదు గానీ, ఆవిడ ఓటింగు వచ్చిన ఇది కూడా అలా వలసొచ్చిన వాళ్ళతో ఏయించిన ఓట్లే అన్నది కూడా చాలామంది చెప్తా ఉంటారండి. అందుకే అది ఇప్పుడు నా ఒ ఎస్ఐఆర్ ఆ! మొత్తం డిలీట్ చేసింది కదా సార్ అ చాలా మంది ఓట్లది. అవునండి. వాళ్ళంతా కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వలస అవునండి. వాళ్ళనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అది ఒకటి. ఇప్పుడు ఈ 2026 సార్వత్రిక ఎన్నికలు చూస్తే గనక, మనకి బీజేపీ ఘన విజయం సాధించింది. అవును. అంటే దరిదాపు 211, 12 సీట్లు రావటం. ఈవిడికి తృణమూల్ కాంగ్రెస్ కూడా దరిదాపుగా 80 సీట్లొచ్చినాయండి. అవును. అంటే నాట్ అప్ టు ద మార్క్, కానీ పర్వాలేదు. ఆవిడ మార్కు కొంత చూపించుకుంది. అయితే ఏంటంటే, ఆవిడ చేసిన కొన్ని తప్పిదాలు, కొన్ని వివాదాస్పదంగా ఉండే కొన్ని చర్యల వల్ల ఏమైందంటే, ఆవిడ చాలా వెనకబడిపోయింది. అంటే మనకి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో చేస్తుంది. కొన్ని యాక్చువల్‌గా ఏంటంటే, ఇదివరకు కేంద్ర ప్రభుత్వం మనకేదైనా చేసినా మన రాష్ట్ర వాటాల నుంచి ఇచ్చేది. కేంద్రం నుంచి ఇచ్చేది తక్కువండి. కానీ ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ఏదన్నా పథకాలున్నాయంటే గనక అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతో ఉంది. అది మనకు తెలుసు. మనందరికి ఇప్పుడు సపోజ్ ఉచితాలిచ్చే దాంట్లోనే మన రాష్ట్రం గాని, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేదా దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఉచితాలేమైనా ఉన్నాయంటే గనక అది కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఎంతో ఉంది. వాళ్ళ సహకారంతోనే కొన్ని జరుగుతున్నాయి. అది మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఈ ఆవిడ చేసే తప్పిదాలు కొన్ని ఇదవ్వటం వల్ల ఈ ఓటమి పాలై, అంటే 80 సీట్ల వరకే పరిమితమయ్యి, దరిదాపుగా ఏంటంటే 294, 93 సీట్లున్న వెస్ట్ బెంగాల్‌కి కేవలం 80 సీట్లకే పరిమితం అయిపోయి, ఆవిడ తన స్థానాన్ని కోల్పోయింది. అయినా ఏంటంటే, అది ప్రజలు చేత్కరించిన ఓటమది. ప్రజలే ఆవిడని "అమ్మా! నువ్వొద్దు, ఇంక నీ చర్యలు చాలు మాకు. నువ్వెంత పరిపాలన ఎంత దారుణంగా చేస్తున్నావనేది" వాళ్ళు తెలుసుకునే ఆవిడని ప్రజలే ఓడించారు. ఓకే. అయితే ఏంటంటే, అక్కడ అయితే ఆవిడ ఒప్పుకోలేని స్థితిలో కొన్ని చర్యలు అడ్డంగా మాట్లాడడం, చాలా దురుదుగా మనం ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడడం చూసాం. ఈ మమతా బెనర్జీ ఓటమికి ప్రధాన కారణంగా హ్మ్. దుర్గాదేవి నిమజ్జనం డేటును గూడా మార్చడం జరిగింది. హ్మ్. అంటే మైనారిటీలకు సంబంధించిన పండుగలకు గాని, హ్మ్. క్రిస్టియన్స్‌కి సంబంధించిన పండుగలకు జోలికి మాత్రం ఏమాత్రం పోదు. హ్మ్. ఓన్లీ హిందువుల పండుగల జోలికి రావడం అనేది గూడా ఒక ప్రధాన కారణమైందని చెప్పొచ్చా? ఎందుకనంటే అవునండి. ఆ! దాదాపు వెస్ట్ బెంగాల్‌లో ఒక 70% పీపులు హ్మ్. హిందూస్ ఉన్నారు. అవునండి. వాళ్ళ ఆగ్రహ జ్వాలకే హ్మ్. నేడు ఈ ఓటమికి కారణమని చెప్పొచ్చా? అవునండి. చెప్పొచ్చండి. ఈ మాట ఎందుకంటున్నానంటే, మనకి భారతదేశం మొత్తం మీద మనకి కన్వర్టెడ్ కాకపోతే గనక 85% హిందువులే ఉంటారు. అటు మైనారిటీలు అంటే ముస్లింలు గాని, క్రైస్తవులు గాని, రకరకాలుగా ఉన్నా గానండి, మనకి మన దేశంలో ప్రథమంగా ఉండే హిందువులకి హక్కులు లేకుండా పోతుంది. మనం అంటే అంత పర్సెంటేజ్ ఉన్న మనమే ఒక మైనారిటీలుగా ఉన్నామన్న ఆలోచన మనకే కలుగుతుంది. అంటే వాళ్ళు మాట్లాడిన వాయిసు వాళ్ళు వినిపించుకున్నంత గట్టిగా మనం వినిపించలేకపోతున్నాం. మనం ఏది మన హక్కుల కోసం మనం మాట్లాడలేకపోతున్నాం. అదే వాళ్ళైతే ఏంటంటే నిలబెట్టి ఎదురొచ్చి ఆళ్ళ గ్రూప్ కింద ఫార్మ్ అయిపోయి మనకిచ్చేస్తున్నారు. అటువంటిది ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లో ఏంటంటే అమ్మవారనేది మనకి హిందువులకి లేదా ఎక్కడైనా సరే మన దేశంలో ఒక వెస్ట్ బెంగాల్‌లోనే కాదు. అవును. అమ్మవారు లేదా హిందూ దేవతలు, దేవుళ్ళంటే మనకెంత ప్రాముఖ్యం, ఎంత భక్తితో ఉంటామో మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలే. అటువంటి దాన్ని మనం ఎంతో భక్తితో ఈరోజు అనుకున్న దాన్ని ఆవిడ డేట్ మార్చేసి, రకరకాలుగా వ్యవహరించి దాన్నంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఆవిడ చాలా చర్యలున్నాయండి. అందువల్ల ఆవిడ వెనకబడిపోయి హిందువులందరూ చేత్కరించబట్టే ఈరోజు ఆవిడ వెనకంజలో ఉంది. లేకపోతే 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆహ్, ఓపిక పట్టారు. కానీ ఏంటంటే మరీ ఎక్కువైపోవటం, ఆవిడ హింస ఎక్కువైపోవటం, ఓకే. హిందువులను మరీ దెబ్బతీసే విధంగా ఉండటం వల్ల ఏంటంటే ఆవిడ 80 స్థానాలకు పడిపోయి చివరికి మనం చూసాం బీజేపీ అంటే దరిదాపుగా 2.5 రెట్లు అంటే 213, 12 సీట్లు గెలుపొందిందంటే ఈవిడ ఎంత తప్పుదోవలో వెళ్తుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి. ఇంకొక విషయం సార్. ఆ! ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం సీఏఏని అప్లికేబుల్ జేయాలి, ఇంప్లిమెంటేషన్ జేయాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే దృఢంగున్నది అవు బలంగా. అవునండి. అయితే ఆ సీఏఏ చట్టానికి హ్మ్. వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం బెట్టింది. హ్మ్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
అంటే ఈ ఇక్కడ హ్మ్. ఈ మరి ఈమెది ఓన్లీ స్పెషల్ కంట్రీ అనుకుంటున్నదా? వెస్ట్ బెంగాల్ అనేది భారతదేశంలో ఒక రాష్ట్రం అనుకుంటున్నదా? ఆ! ఏమనుకుంటున్నది అసలు? ఆవిడ యాక్చువల్‌గానేంటంటే అండి, వెస్ట్ బెంగాల్ అనేది నా సొంత రాష్ట్రం. అది ఇండియాకి సంబంధం లేదు. దానికి నేను ముఖ్యమంత్రిని. నా సొంత ప్రతిపాదనలే ఇక్కడ నెరవేరాలి. అటు కేంద్రం గాని, పక్క రాష్ట్రాల సహాయం గాని మనకవసరం లేదు. ఒక నియంత మాదిరి అన్నమాట. ఖచ్చితంగా చెప్పాలంటే ఒక నియంత మాదిరి ఆవిడ పరిపాలన చేసుకొచ్చింది. ఓకే. అది కొంతమందికి ఎక్కువగా వలసొచ్చినోళ్ళకి, లేదా ముస్లింలకి, లేదా కొంతమంది మైనారిటీలకి ఇష్టం ఉండొచ్చేమో గాని, అందరు హిందువులు కూడా ఆవిడని ఒప్పుకునే స్థితిలో లేరు. లేదా ఆవిడ ఎటువంటి అంటే ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది అతిపెద్ద రాష్ట్రం. అది మన భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం అంటే సమస్య లేదు. అంటే యూపీ ఉంది అవును. కాదంటలేదు. అవును. వెస్ట్ బెంగాల్ కూడా ఒక ముఖ్యమైన రాష్ట్రం. ఆవిడకి కొంత చరిష్మా ఉంది. అంటే ఎలాగా ఒక బీజేపీయేతర పార్టీలేమన్నా ఉంటే గనక ఆవిడ సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఏంటంటే రాను రాను కేంద్ర ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కొన్ని సీఏ లాంటిది గాని ఇటువంటి వాటిల్ని ఆవిడ ప్రత్యేకంగా దాన్ని వ్యతిరేకించడం. అంటే మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ దాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటే, ఆవిడొక్కావిడే వ్యతిరేకించి, నా సొంత ఇదే నెరవేరాలి, నా సొంత పనులే కొనసాగాలన్న ఉద్దేశంతో ముందుకెళ్ళటం కూడా కొన్ని ఈ ఆవిడ ఓటమి కారణానికి ఒక ప్రధాన కారణం అండి. అలా. హ్మ్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సార్ హ్మ్. స్పష్టంగా కనపడుతుంది. అంటే హ్మ్. హిందువులకు ఏ విధంగా కూడా హ్మ్. సపోర్ట్ చేసే విధంగా తన యొక్క పాలన లేదనేది స్పష్టమవుతున్నది. అంటే అవునండి. ఇమాంలకేమో హ్మ్. జీతం ఇస్తది. అవునండి. పూజారులకేమో జీతం ఇయ్యదు. ఇదే సెక్యులరిజమా? లేక హ్మ్. ఓటు బ్యాంక్ పాలిటిక్సా? అంటే హిందువులను ఏ విధంగా చూస్తున్నది? సెకండ్ క్లాస్ పీపుల్ లాగా చూస్తున్నదా ఆ! వెస్ట్ బెంగాల్‌లా అనేటటువంటి అభిప్రాయం తలెత్తుతుంది. మరి అవునండి. దాని గురించి మీరేమంటారు? అది అలాగే చూస్తున్నారండి ఆవిడ. ఎలాగంటున్నానంటే, ఇప్పుడు సపోజు ఒక మన రాష్ట్రం గత ప్రభుత్వం చేసింది కూడా అటువంటి పరిస్థితే. అంటే పాస్టర్‌లకైతే 5,000 ఇవ్వటం. అదే సమయంలో మనకి ఎంతో సేవ చేసే, ఎంతో గౌరవంగా పౌరోహిత్యం చేసే పూజారులకేమో ఏమీ లేకుండా చేయటం. ఒక పాస్టర్‌లే కాదు గదా! అలా ప్రజల కోసం ఇదయ్యేది. పూజారులు కూడా ఎంతో మందికి ఇదవుతారు. వాళ్ళకేమీ లేకుండా ఒక దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని అవును. ప్రత్యేకంగా మన హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని నెలకి వాళ్ళకి ఖర్చు పెట్టి, వాళ్ళకి కూడా చెప్పాలంటేనండి పెద్ద పెద్ద చర్చిలున్నాయి. లక్షలొచ్చే ఆదాయం వచ్చే చర్చిలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, అలాగ అందరికీ సమంగా చేసేలాగుంటే మంచిదనేది ఆహ్, దేశ ప్రజల ఉద్దేశం. ఒక నా ఉద్దేశం కాదు, లేదా అందరి ఉద్దేశం కాదు. ఎంతోమంది కోరుకునే ఉద్దేశం. కేవలం హిందూ దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని వీళ్ళకి పంచడం ఏంటన్న అభిప్రాయం చాలా మందికుందండి. ఇక్కడ సేమ్ మమతా బెనర్జీ గారు కూడా ఏంటంటే, కేవలం మైనారిటీ ముస్లింలకనో, లేకపోతే ఈ పాస్టర్‌లకనో, లేదా అంటే మైనారిటీ వాళ్ళకి పంచడం. అది ఎక్కువగా ఉండే మన హిందువుల నుంచి వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి పంచడం అనేది ఎవరు ఉపేక్షించని విషయం అండి. అది చాలా చాలా తప్పు. ఎందుకంటున్నానంటే, మీ ఆదాయం వచ్చినప్పుడు మీరు పంచండి, లేదా ప్రభుత్వం నుంచి పంచండి. ప్రభుత్వం నుంచి పంచడం కూడా అది తప్పు. ఈ మాట ఎందుకంటున్నానంటే, ప్రభుత్వానికొచ్చే ఆదాయం కూడా అందరూ పన్నుల రూపంలో చెల్లిస్తే వచ్చే ఆదాయం అది. దాన్ని తీసుకెళ్ళి కేవలం వాళ్ళ కోసమే 5,000 ఇవ్వటం అది చాలా చాలా తప్పు. అలాగిస్తే గనక అందరిని సమానంగా చూసే పరిస్థితి ఉంటే గనక ఈ ఇవి ఈ సమయంలో ఆవిడ గొప్పగానే ఉండును. ఇంత 80 సీట్లకి పరిమితం అయిపోయి పదవి పోగొట్టుకునే స్థితికి రాకుండా ఉండుననేది నా ఉద్దేశం. ఇక్కడ పీఎం కిసాన్ పథకం గావచ్చు, హ్మ్. ఆయుష్మాన్ భారత్ అవునండి. పథకం. హ్మ్. మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు గూడా ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో హ్మ్. అసలు వెస్ట్ బెంగాల్‌లో దాన్ని ఇంప్లిమెంటేషన్ గాదు గదా! అడుగు గూడా పెట్టనీయను అనేసి శపథం చేయడం జరిగింది. అవునండి. మరి అంటే ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి సంబంధించి హ్మ్. ఉన్న పథకం హ్మ్. ఆయుష్మాన్ భారత్. అవునండి. ఈ పీఎం కిసాన్ పథకం రైతులకు సంబంధించి ఎంతో కొంత మేలు మంచిగా మేలు జరిగింది. జరిగేటటువంటి పథకం. మరి అవునండి. ఈ పథకాలను ఎందుకు వ్యతిరేకించిందంటారు? అదెలాగంటేనండి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏదైనా సరే, మనకు తెలుసు అది ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈ నిధులు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందనేది అందరికీ తెలుసు. అయితే ఏంటంటే, ఆవిడ మార్కు ఎలాగుండాలంటే, ఇది పూర్తిగా నేనే చేయాలి. అది మనం దేశం మొత్తం మీద ఏదైనా రాజకీయ చర్చలు జరిపితే గనక వెస్ట్ బెంగాల్‌ని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. ఎందుకంటే, ఆవిడ చేసే పనులు అలా ఉంటాయి. అంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉండొచ్చు. అంటే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఆల్‌మోస్ట్ కాంగ్రెస్ లాంటిది.
No. మమతా బెనర్జీ గారి పార్టీ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ లాంటిది. అయితే ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాలు ఆ నిధులు తీసుకుంటారు గానీ, అది వాటికి అమలు చేయకుండా ఆవిడ కేవలం తన సొంత పథకాల రూపంలో ప్రవేశపెట్టినయి నాకే పేరు రావాలి. అది మొత్తం క్రెడిట్ అంతా నేనే పొందాలన్న ఉద్దేశంతో తీవ్రత ఎక్కువైపోయింది. అది పూర్తిగా రాను రాను ఎలాగైపోయిందంటే కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసే విధంగా. అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తా ఉంటామండి. ఎలాగా మనం మోదీ గారితో విభేదించడం, అవును. వ్యతిరేకించి గట్టిగా మాట్లాడడం, వాయిస్ రేజ్ చేసి చెప్పడం కూడా మనం చూసాం. అంటే పూర్తిగా ఇది నా ప్రభుత్వం, నేను అన్న ఆకాంక్షతో ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఏదేమైనా సరే అందరూ దాన్ని సమర్థించగా ఇప్పుడు ఈ ఓటమి పాలైందనేది మనం చూస్తున్నాం. వెస్ట్ బెంగాల్ అంటే హ్మ్. అభివృద్ధిలో నంబర్ 1, హ్మ్. నంబర్ 5లోనే ఉన్నటువంటి స్టేట్ అవునండి. ఒకప్పుడు. అవునండి. ప్రస్తుతం ఈ 15 సంవత్సరాల నుంచి గనక హ్మ్. గణాంకాలను పరిశీలించినట్లయితే హ్మ్. వెస్ట్ బెంగాల్ ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారు అవును. ఉద్యోగాల కోసం. అవునండి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అండి. రాష్ట్ర ప్రభుత్వం అంటే బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే మనం వేరే రాష్ట్రాలకెళ్ళి బ్రతుకు తెరువు నిమిత్తం వెళ్ళిపోతారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళకక్కడ ఆ రాష్ట్రంలో కనీసం కూలి పనన్నా దొరికిందనుకోండి. అక్కడే ఉంటారు. కానీ బ్రతుకు తెరువు కోసం కూలి పని చేసుకుందామన్నా ఆ పని దొరక్కపోతే అది ఎంత ఇబ్బంది పడి అక్కడ ఉండరు కదా! వేరే రాష్ట్రాలకెళ్ళినైనా సరే బ్రతుకు తెరువు ముఖ్యమండి. తన కుటుంబాన్ని ఒక భార్య, కొంతమంది పిల్లలుండొచ్చు. ఆ కుటుంబాన్ని బతికించుకోవాలంటే ఎక్కడైనా సరే వలసెళ్ళిపోయినా సరే తన కుటుంబాన్ని బతికించుకోవాలి గాబట్టి చాలామంది ప్రజలు, చాలా కుటుంబాలు పక్క రాష్ట్రాలకొచ్చేసి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్ గురించే మాట్లాడుకుంటే మనం ఎన్నో ఫ్యాక్టరీల్లో వాళ్ళే పనిచేస్తున్నారండి. అటు బీహార్ వాళ్ళు గాని, బెంగాల్ వాళ్ళు గాని, వెస్ట్ బెంగాల్ వాళ్ళు. ఇప్పుడు ఇంతకీ నేనున్న హాస్టల్‌లో కూడా షంతాను సింగ్ అని ఒకతనున్నారు. అతను వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినతనే. హుహు. వీళ్ళేంటంటే రకరకాల వలసొచ్చేసి వేరే రాష్ట్రాల్లో పని చేసుకుంటున్నారంటే గనక, అది ఆ రాష్ట్ర వైఫల్యంగానే మనం ముందుగా చెప్పుకోవాలి. దానికి దానికి ఈ హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉన్న హైదరాబాదు మహానగరం ఎంతో మందికి జీవితాన్ని ఇవ్వటం, ఉపాధి కల్పించడం అంటే నిజంగా మన హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా గొప్పగా చెప్పుకోవాలండి. ఏదో మనం సెల్ఫ్‌గా చెప్పుకుంటున్నామని కాదు. ఎంతోమందికి ఈ రోజొస్తే గనక ఆన్ ది స్పాట్ పని కల్పించే గొప్ప నగరంగా ఉండటం మనం నిజంగా సంతోషించాల్సిన విషయం. అలాగే ఏంటంటే వలస రావటానికి కారణం అయితే పూర్తిగా మనం ముందనుకున్నట్టు ఆ రాష్ట్రం పని కల్పించలేని స్థితిలో ఉండబట్టే, పూర్తిగా ఆ రాష్ట్రం వైఫల్యం కాబట్టే ఆ రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలకొచ్చి బతుకుతున్నారు. అంతేనండి అది ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. అయితే మరి ఇప్పుడు బీజేపీ అయితే అధికారంలోకొచ్చింది వెస్ట్ బెంగాల్‌లో. అవునండి. మునుపటి వైభవాన్ని హ్మ్. మళ్ళా టాప్ 5లో అభివృద్ధి పదంలో ఒక టాప్ 5లో హ్మ్. నిలబెట్టేటటువంటి అవకాశం హ్మ్. బీజేపీ ప్రభుత్వం చేయొచ్చా? చేయొచ్చండి. కానీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు. ఎందుకంటే అక్కడ ఒక సిస్టమ్‌కి అలవాటు పడిపోయారండి. బెంగాల్ ప్రజలు ఇప్పుడు సపోజ్ మనం ఏదో ఒక అలవాటుందండి. వెంటనే మారిపోదు. దానికి బీజేపీ తీసుకునే చర్యలను బట్టి మారుతూ ఉంటాయి నెమ్మదిగా. దానికి సంబంధించి వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు గాని, తిరిగి అక్కడ ఉపాధి కల్పించే అవకాశాలుంటే గనక తిరిగి ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల్లో పనుల నిమిత్తం వెళ్ళిపోయారో, వాళ్ళు మళ్ళీ తిరిగి బెంగాల్ రాష్ట్రానికెళ్ళే స్థితి తేగలిగితే గనక బీజేపీ కూడా సక్సెస్ అయినట్టే. అయితే ఏంటంటే గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ సిపిఐ ప్రభుత్వం లేదా సిపిఎం ప్రభుత్వం ఉండటం గాని, లేకపోతే జ్యోతి బసు గారు, ఇంకోళ్ళెవరు చటర్జీ గారు ఎవరో ఉండారు. ఇప్పుడు మమతా బెనర్జీ గారు. ఒక ఆధిపత్యానికి సంబంధించినట్టు అక్కడ ప్రభుత్వం కొనసాగుతుంది. అవును. బీజేపీ సంబంధం ఉండదు. ఒక విధంగా కాంగ్రెస్‌కి సంబంధం ఉండదు. ఆళ్ళేదో ఇండివిడ్యువల్ టెరిటరీ కింద వాళ్ళు పనికెళ్ళిపోతా ఉంటారు. అయితే ఇక్కడ బీజేపీ ఇప్పుడు అధికారంలోకి బంపర్ మెజారిటీ అంటే 212 సీట్లు సుమారు వచ్చి ఒక ల్యాండ్ షాటర్ లాంటి విక్టరీ పొందిందంటే అది గొప్ప విషయం. అంటే ఖచ్చితంగా అక్కడ బెంగాల్ ప్రజలేంటంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు ఒక కొత్త ప్రభుత్వాన్నయితే కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంక మనకొద్దు. ఓకే. కొత్త వాళ్ళెవరన్నా మనకి ముఖ్యమంత్రులుగా వస్తే గనక మన బ్రతుకు తెరువులు మారతాయన్న ఉద్దేశంతో పూర్తిగా బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని బీజేపీ నిలబెట్టుకుంటదని మనం ఆశిద్దాం. అంత గొప్పగాను పరిపాలన చేస్తారని అక్కడ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారండి. అలాగా చూస్తే గనక వాళ్ళ బతుకులు మారతాయనటంలో సందేహం లేదు. ఇప్పుడు అంటే బీజేపీ
రేపు 2031లో కూడా అధికారంలోకి రావడానికి ఉమ్, ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తది. అవునండి. మరి ఆ ప్రయత్నం చేయాలంటే ఎటువంటి డెవలప్‌మెంట్స్ చేయాల్సి ఉంటది? ఎంతసేపు ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటే సంక్షేమాలు, సంక్షేమం ఉండాలి ప్రజల కోసం. అలాగే ఉపాధి అవకాశాలుండాలి. ఇప్పుడు నిరుద్యోగులున్నారు. మనం జనరల్‌గా చూస్తేనండి ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది ఇంజినీరింగ్ చదివేసి, డిగ్రీలు చేసేసి పిల్లలొచ్చేస్తున్నారు. స్టూడెంట్స్ పాస్ అయిపోయి వచ్చేస్తున్నారు. అందరికీ కూడా దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు లేవు. ఎవరో సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి ఒక 30, 20% ఎళ్తుంటే గనక మిగిలిన 80% కూడా చిన్న చిన్న బ్యాంకుల్లోనో లేకపోతే ఏదో ఒక అసిస్టెంట్లు గాని ఎలాగెలాగో చేస్తున్నారు. అయితే అటువంటి ఉపాధి అవకాశం నిరుద్యోగులకి కనుక ఖచ్చితంగా, ముఖ్యంగా నిరుద్యోగులకు గనక ఉపాధి దొరికితే అక్కడ మళ్ళీ రాష్ట్రం 2031లో కూడా అంటే ఉద్యోగాలు కల్పించడం మెయిన్ అండి. కంపల్సరీ. ఇప్పుడు మనకు ఉచితాలని చెప్తాం. సంవత్సరం 15,000 ఏస్తారు. సంవత్సరం 1,500 ఏస్తారు. ఇటువంటి కొన్ని పథకాలు మనం చూస్తాం. కానీ అసలు మీరు ఉద్యోగాలు కల్పించే స్థితిలో ఉంటే గనక అటువంటి 10,000 ఏయటమో లేకపోతే 1,500 ఏసే అవకాశం ఉండదండి. అంతే. అవసరం లేదు. అవును. ఎందుకంటే వాళ్ళే 10,000 ఇవ్వగలిగే స్థితిలోకొస్తారు. అది. అటువంటి ప్రభుత్వాలు గనక బీజేపీ కూడా నెలకొల్పగలిగితే, చేయగలిగితే గనక అసలు మమతా బెనర్జీ అన్న మాటే వినపడకుండా మనం బీజేపీ ప్రభుత్వం చేయగలదు. ఆ విధంగా ప్రభుత్వం ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన సంక్షేమం మీద, వాళ్ళ అభివృద్ధి మీద, రాష్ట్రం అభివృద్ధి మీద గనక దృష్టి పెడితే ఖచ్చితంగా రానున్న దశాబ్దాల్లో కూడా బీజేపీయే అక్కడ కొనసాగుతుండటంలో సందేహం లేదు. ఇప్పుడు మమత ఏమంటదంటే సార్ హ్మ్. మాట్లాడేటప్పుడు వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం అనే విధంగా మాట్లాడతది. అవునండి. హ్మ్. కానీ తను చేసేటటువంటి రాజకీయంలో మాత్రం వారసత్వమే కనపడుతున్నది. హ్మ్. ఎందుకంటే హ్మ్. పేరుకు ఈమె సీఎం అయినప్పటికీ హ్మ్. తన మేనల్లుడైనటువంటి అభిషేక్ బెనర్జీ షాడో సీఎంగా ఇన్ని సంవత్సరాలు కూడా కొనసాగడం జరిగింది. అవునండి. మరి అవును. దాని గురించి హ్మ్. మీరేమంటారు? ఆవిడ యాక్చువల్‌గా ఏంటంటే ఇదే కొంతమంది నాయకులు చేసే తప్పిదాలండి. ఎలాగంటే సింహం సింగిల్‌గా వచ్చింది. లేకపోతే రకరకాలుగా చాలామంది నాయకులు చెప్తాం. కానీ చివరి సమస్యకొచ్చేటప్పటికి వాళ్ళెవరో ఒకళ్ళతోటి పొత్తు పెట్టుకునే పరిస్థితి ఉంటేనే గాని ఇప్పుడు సపోజ్ మన మన జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 ఆ టర్మ్‌లో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో చెప్పిన పదే పదే మాటలేంటంటే సింహం సింగిల్‌గానే వస్తదన్న. యాక్చువల్‌గా ఆయనకి కొంచెం ప్రజలు విశ్లేషించే మాటలేంటంటే ఆయన కూడా వచ్చేవాళ్ళు ఎవరో లేక ఆయన సింగిల్‌గా ఎళ్ళాల్సొచ్చింది. అది సహజం. దానికోసం ఎవరో వచ్చేవాళ్ళు లేక వచ్చేవాళ్ళు ఎవరో కూడా వచ్చేవాళ్ళు లేనప్పుడు ఆటోమేటిక్‌గా సింగిల్‌గానే వస్తారు. సింగిల్‌గానే ఉండాలి. ఇంక వచ్చేవాళ్ళు లేరు. అలాగేదో దాన్ని కూడా ఒక వాళ్ళ తప్పిదాన్ని కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితిలో ఉంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు మన మమతా బెనర్జీ గారు వారసత్వ రాజకీయాలు అని మనం చూస్తున్నామండి. ఆవిడ ప్రతి సందర్భంలోనూ మాట్లాడతారు. అయితే ఏంటంటే ఆవిడకి ఏం బెనర్జీ గారు వాళ్ళ మేనల్లుడు గారు అనుకుంటున్నాను. అల్లుడు అభిషేక్ గారో మొత్తం బెనర్జీ. మీద అభిషేక్ బెనర్జీ గారు. ఆయన ఆయన కూడా ఉంటేనే గాని ఆవిడేం చేయలేదు. ఇప్పుడు ఆవిడ దరిదాపుగా 1955 71 సంవత్సరం అండి. అవును. ఆవిడ 1955 జనవరి 5న పుట్టారు. అంటే ఆవిడ వాస్తవానికి కొంత వృద్ధురాలు కిందే లెక్క. అంటే మనం అనొచ్చో అనకూడదో గానీ వృద్ధురాలే. అవును. అయితే ఏంటంటే ఒకళ్ళ సహాయం కోరుకోవచ్చు తప్పులేదు. తన మేనల్లుడు, సొంత మేనల్లుడే కాబట్టి పర్వాలేదు. కానీ ఆవిడ అలాగ తీసుకొని ఒక వారసత్వాన్ని ఆవిడే ప్రోత్సహించి, వారసత్వాన్ని ఆవిడే ఇది చేసి ఇంకొకళ్ళని ఆ మాట అనకూడదు. ఆ మాట అంటే మరి ఆవిడ చేసేది కూడా అటువంటి వారసత్వమే గదా! తనకెవరు లేక ఒక మేనల్లుడున్నాడు గాబట్టి దగ్గర తీసుకుంది. ఆయన మరి ఇండైరెక్ట్‌గా అంటే ఒక గోస్ట్ ముఖ్యమంత్రి అనుకోవాలి. మమతా బెనర్జీ గారే మనం పైకి చెప్పుకునే ముఖ్యమంత్రి అయినా సరే, ఒక గోస్ట్‌గా ఆయనే పరిపాలిస్తున్నారు. అది తెలిసిందే. కానీ దాని గురించి ఆవిడ అలా చేస్తూ ఇంకొకళ్ళని అలాగంటం అయితే కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే ఆవిడ చేసిన తప్పిదాలు అంటే మమతా బెనర్జీ అంటే ఒక ఫైర్ బ్రాండ్ అండి. సింపుల్‌గా అంటే ఆవిడ వెర్షన్‌లోనే ఆవిడ పరిపాలనా విధానాన్ని విశ్లేషిస్తే ఫైర్ బ్రాండ్ అనటంలో సందేహం లేదు. అటువంటి ఫైర్ బ్రాండ్‌ని కొంతమందిని అతి దారుణంగా వ్యతిరేకించి, చివరికి ఆవిడే వ్యతిరేకత పొందింది. అది మనం బెంగాల్ ప్రజలు ఈ ఎలక్షన్‌లోనే మనం చూసాం. అంతే కదండీ! ఏదేమైనా సరే వారసత్వాన్ని ఆవిడే ప్రోత్సహించి, వేరే వాళ్ళని అనటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇప్పుడు అభిషేక్ బెనర్జీ మీద చాలా అభియోగాలైతే ఉన్నాయి సార్. ఏంటి అవునండి. అంటే హ్మ్. టీచర్ల కుంభకోణం చాలా పెద్దది. హ్మ్. ఈ గోవులకు సంబంధించి తరలింపు విషయంలో అవునండి. చాలా అక్రమాలకు పాల్పడ్డాడనేసి పెద్ద అవునండి. అభియోగం ఉంది. హ్మ్. ఈ బొగ్గుకు సంబంధించి బొగ్గు గనులకు సంబంధించి హ్మ్.
కేసులో కూడా ఇతడు ప్రధాన నిందితుడు, అతని భార్య కూడా నిందితురాలుగా ఉండడం జరిగింది. అవునండి. అంటే రేపు మరి బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంది అభిషేక్ బెనర్జీ మీద? అది ఖచ్చితంగా అయితేనండి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎలాగంటున్నానంటే మనకి ఇది ఆహ్, మనం కొన్ని తప్పిదాలు, కొన్ని కుంభకోణాలు చూసాం. కుంభకోణాల్ని బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తిగా నిషేధించలేకపోయింది. అంటే ఆళ్ళ దాంట్లో జరగలేదు. అలాగని గతంలో జరిగిన కుంభకోణాలని వెలికితీసి వాళ్ళని శిక్షించే విధంగా చేయలేకపోయింది. ఇక్కడేంటంటే అభిషేక్ బెనర్జీ గారు యాక్చువల్‌గా మమతా బెనర్జీ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈళ్ళ పాత్రలున్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది గాబట్టి, అటువంటి కుంభకోణాలు వెలికితీసి అంటే ఆల్రెడీ వెలికి తీయక్కర్లేదు ఉన్నాయి, జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి కఠినంగా శిక్షించే విధంగా ఉంటే గనక రానున్న రోజుల్లో ఏ కుంభకోణాలు ఉండవండి. కుంభకోణాలు లేకపోతే గనక ఆ రాష్ట్రం అంత గొప్ప రాష్ట్రం ఇంకేది ఉండదు. ఎందుకంటే చాలా డబ్బులు అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎంతో అంటే వేల కోట్ల డబ్బులు ఈ కుంభకోణాల రూపంలోనే పోతున్నాయి. ఈ కుంభకోణాలు ఏంటంటే ప్రజల మీద ఒక పిడుగు లాంటిదనమాట. ప్రజల భవిష్యత్తుకు కానీ, ప్రజల సంక్షేమానికి గానీ ఇటువంటి కుంభకోణాలొస్తే గనక ఆడు మళ్ళీ పైకి లేడు. అంటే ఈ ప్రజలకి ఈ కుంభకోణాలకి సంబంధం ఏంటంటే, సపోజ్ మనం ఇప్పుడు రూ. 70 పొందగలిగే లీటర్ పెట్రోలు రూ. 112 లేదా రూ. 108 పొందుతున్నాం అంటే కారణం ఇటువంటి కుంభకోణాలని కవర్ చేయడానికి పెంచాల్సిన పన్నులు, రేట్లు ఆహ్, అంతే. అందువల్ల ఏంటంటేనండి ఇటువంటి కుంభకోణాలు లేకపోతే గనక ఏ దేశమైనా సరే చాలా గొప్పగా ఉంటదనటంలో అనుమానం లేదు. అందువల్ల ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడైనా వచ్చింది గాబట్టి, ముందు బెంగాల్ ప్రజలు, వెస్ట్ బెంగాల్ ప్రజల సంక్షేమం చూసుకోవాలి. వాళ్ళకి ఉద్యోగాలు, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇటువంటి కుంభకోణాలు ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే గనక బెంగాల్ రాష్ట్రం అనేది, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అనేది ఒక మంచి రాష్ట్రంగా అంతకుముందు ఎంత గొప్ప పేరుందో, అంత గొప్ప పేరు ఈ రాష్ట్రానికి వస్తుందంటంలో సందేహం లేదు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రజల యొక్క హ్మ్. విశ్వాసాన్ని హ్మ్. తప్పకుండా పొందాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది ఆ! బీజేపీ మీద. అవునండి. ఎందుకనంటే ఎన్నో అకృత్యాలు, అవును. అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచినటువంటి పార్టీ టీఎంసీ. అవునండి. ఈ టీఎంసీ పార్టీలకు సంబంధించినటువంటి గుండాలు ఎవరైతే ఉన్నారో హ్మ్. చాలామంది, అవునండి. వాళ్ళందరినీ కూడా శిక్షించేటటువంటి ప్రయత్నాలు హ్మ్. కొనసాగే అవకాశం ఉన్నదా? ఉందండి. ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ చిన్న నేను బీజేపీ అంటే ఒక కొత్త అవకాశంగా ఇచ్చారు. అవును. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా! 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దాం. మన ప్రభుత్వం లేదా మన రాష్ట్రం లేదా మన ప్రజలేమన్నా బాగుపడతారేమో అన్న ఉద్దేశంతో ఒక కొత్త దానికి అవకాశం ఇచ్చారు. అయితే ఇక్కడ నేను చూసిన కొన్ని గమనించిన విషయాలేంటంటేనండి, ఎన్నో ఆహ్, దొంగదారులు ఎళ్ళినోళ్ళు, కుంభకోణాలు చేసినోళ్ళు కూడా బీజేపీలోకెళ్ళిపోతే, బీజేపీ పార్టీలోకెళ్ళిపోతే, ఆ శిక్షల నుంచి తప్పించుకునే అవకాశాలు చాలామంది బయటపడ్డారు. ఇప్పుడంత దొంగ పనులు చేసిన వాళ్ళు కూడా బీజేపీ పార్టీలోకెళ్ళిపోయారనుకోండి, మనం చాలామంది ఉదాహరణలు ప్రత్యేకంగా చెప్పనవసరంలే. నేను కొంతమందికి చెప్పొచ్చు. అంటే ఆళ్ళని వే వేలు పెట్టి లేదా పేరు పెట్టి మనం చెప్తే గనక అది వేరేలా ఉంటది గానీ, అలాగా బీజేపీలోకెళ్ళేటప్పటికి అటువంటి శిక్షలు లేకుండా బయట పడిపోయినోళ్ళున్నారు. ఉదాహరణకు గాలి జనార్దన్ రెడ్డి గారు. ఎన్నో అక్రమ మైనింగ్ కేసుల్లో దొంగయ్యుండి, అటువంటి ఎప్పుడైతే బీజేపీకెళ్ళిపోయాడో అతనేం చేయకుండా శిక్ష పడినోడు గూడా బయట ఇప్పుడు హాయిగా తిరుగుతున్నారు. అలాగా మనకొస్తే కాదు, మన పార్టీలో ఉన్నవాళ్ళే కాదు, దేశంలో ఎవడు తప్పు చేసినా సరే, మనం శిక్షించాలన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీ లేదా బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తే గనక, ఏ రాష్ట్రమైనా బావుంటదండి. ఏ దేశమైనా బావుంటది. ఆ విధంగా ముందుకెళ్ళాలని నేను బీజేపీ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల మొత్తం ప్రభావితం చేయడంలో ఒక 3 నియోజకవర్గాలైతే చాలా కీలక పాత్ర పోషించినాయని చెప్పొచ్చు. హ్మ్. ఈ పని మనిషి గూడా ఒక నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. అవునండి. అవును. అత్యాచారానికి గురైనటువంటి మహిళ హ్మ్. నిలబడి గెలవడం జరిగింది. అవునండి. అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి యొక్క తల్లిని నిలబెట్టి గూడా గెలిపించడం జరిగింది. అవునండి. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రజల యొక్క గెలుపుగా భావించొచ్చా వాళ్ళ యొక్క విజయాన్ని? అవునండి. గెలుపుగా భావించొచ్చు. ఎందుకంటున్నానంటే, అది మనకి అంతకుముందు తృణమూల్ టీఎంసీ కాంగ్రెస్ టీఎంసీ కాంగ్రెస్ ఎందుకు గాని, తృణమూల్ కాంగ్రెస్ తరపునున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చేసిన అరాచకాలు
దాన్ని చేసిన తప్పుదాల్ని ఆహ్, ఓడించాలంటే గనక ఒక సాధారణ పని మనుషులు, పని మనిషి అనకూడదేమో తప్పుగా. హ్మ్. ఒక ఒక కూలి పని ఒక కార్మికురాలనుకోండి పోనీ. ఓకే. ఒక చిన్న ఇంట్లో పని చేసుకునే ఒక ఆవిడి గెలిచిందంటే, అంతకుముందు ఎవరి మీదైతే గెలిచారో వాళ్ళెంత క్రూరాలు చేస్తే ఈవిడెంత గెలిచిందో చూడండి. యాక్చువల్‌గా మనకి గెలుపు ఎంతసేపు ఆహ్, ఎంతోమందికి తెలిసిన అభ్యర్థులే మనం చూసాం ఓకే. గెలిచినోళ్ళు. ఆ! ఇప్పుడు 10 మందికి తెలిసిన వాళ్ళే గెలుస్తారు. అవును. లేపోతే ఎవరు ముక్కు మొఖం తెలియని వాళ్ళు పార్టీలోకొచ్చేసి వాళ్ళని వెంటనే నిలబెట్టేస్తే గెలిచిన సందర్భాలు చాలా తక్కువండి. ఒకవేళ అలా గెలిచిందంటే గనక అవతల వాళ్ళు ఎంతో దుర్మార్గులైతే తప్ప ఈళ్ళు గెలవటం కష్టం. ఎందుకంటే 10 మందికి తెలిస్తేనే ఓహో! ఈవిడ, ఈవిడ అని తెలిస్తేనే. లేపోతే అప్పటికప్పుడు ప్రచారంలోకొచ్చి గెలిచారంటే గనక వాళ్ళెంత అరాచకాలు చేస్తే వీళ్ళు గెలిచారనేది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటువంటి అవకాశాల్లో వీళ్ళు ఒక పని మనుషులకనో సారీ ఒక కార్మికురాలికనో లేదా ఒక కొంతమంది సాధారణమైన మనుషులు, అతి సాధారణమైన వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావటం, బీజేపీలో జాయిన్ అవ్వటం, వాళ్ళు మళ్ళీ ఆ పార్టీ తరపున గెలవటం అనేది చాలా గొప్ప విషయం అండి. అంటే ఇక్కడ గొప్ప విషయం వాళ్ళు గెలవటం ఒక ఎత్తయితే, వాళ్ళని ఆదరించే ప్రజలుండటం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఒక పని మనిషా అని చిన్న చూపు కాకుండా అంటే మనకు సేవ చేద్దాం అన్న ఉద్దేశంతో వచ్చిందావిడ. ఈవిడ ఎలాగుంటదో చూద్దాం అన్న అవకాశం ఇవ్వటమే ఆ ప్రజల గొప్పతనం. ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా సరే అలాగ ఆదరించి ఆవిడని గెలిపించడమే గొప్పతనం అండి. అలా గెలిపించి ఆవిడ ఏదైనా మంచి పనులు చేస్తే గనక ఆవిడ ఒక చరిత్రగా నిలిచిపోతారు ఎవరైనా. అలాగా ఒక రేప్‌కు గురైన బాధితులు, హ్మ్. వాళ్ళ తల్లులు ఇలాగ గెలవటం అంటే ప్రజలు ఎంత మార్పును కోరుకుంటున్నారనేది ప్రత్యేకంగా చెప్పనవసరంలే. మనం అంటే ఇదే నిదర్శనం అండి. మామూలోళ్ళు ఒక సెలబ్రిటీ గెలవటం పెద్ద సమస్య గాదు. ఓకే. అంతే గదండీ. ఒక సెలబ్రిటీ గెలవటం పెద్ద సమస్య కాదు. ఒక సాధారణమైన మహిళలు కానీ, మగవాళ్ళు కానీ, కూలి పని చేసుకునేవాళ్ళు గానీ, ఎవరైనా అలా గెలిచారంటే గనక వాళ్ళ వాళ్ళ అపోజిట్ అభ్యర్థులు ఎంత క్రూరాలు చేస్తే, ఎంత అరాచకాలు చేస్తే వీళ్ళు గెలిచారనేది ఒక గొప్పతనం. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనటంలో ఇదొక నిదర్శనం అండి. ఇదొక పెద్ద సందేశం అన్నమాట. మీరు గనక తప్పు చేస్తే, ఒక సాధారణమైన రోడ్డు మీద ఎళ్ళేవాడినైనా సరే మేము గెలిపించి తీరుతాం అని ఒక సంకేతం ఇవ్వటం కూడా గొప్ప సందేశం ఇది. ఆ విధంగా అతి సాధారణమైన వాళ్ళు కూడా గెలిచి ప్రజలు ఆదరించారంటే గనక అది గొప్ప మార్పే. గొప్ప మార్పుకి అది నిదర్శనం అని నేను అనుకుంటున్నానండి. దానికి తగ్గట్టుగానే కొత్తగా గెలిచిన వాళ్ళు కూడా మంచి పరిపాలన అందిస్తారని, వాళ్ళ నాయకుల సహకారంతో చేస్తారని, వాళ్ళ ముఖ్యమంత్రి గారు సహకారంతో చేస్తారని నేను ఆశిస్తున్నాను. కలకత్తాలోని హ్మ్. ఆర్జికర్ మెడికల్ కాలేజీ హ్మ్. స్టూడెంట్, హ్మ్. మెడికల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయినైతే అత్యాచారం చేయడం జరిగింది. ఆ అవును. పర్సను హ్మ్. మంచిగా బయట తిరగడం గూడా చూసాం. అవునండి. అయితే కనీసం మమతా బెనర్జీ ఏ మాత్రం గూడా మహిళల పట్ల శ్రద్ధ వహించలేదు హ్మ్. అనడానికి అదొక చక్కని నిదర్శనం గూడా చెప్పడం జరిగింది అప్పట్లో. అవునండి. అవును. వాళ్ళ తల్లి అయితే ఎంతో ప్రాధేయపడినటువంటి సందర్భం చూసాం. అవునండి. ఆవిడ హ్మ్. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. హ్మ్. రేపు ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా? హ్మ్. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరైతే హ్మ్. అత్యాచారం చేశాడో, అవును. అతన్ని కఠినంగా శిక్షించి ఉరిశిక్ష వేయించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తదనొచ్చా? చెయ్యాలండి. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు యాక్చువల్‌గా మన దేశంలో ముఖ్యంగా చట్టాల్లో కొన్ని లొసుగులున్నాయి. అదెలాగంటే, మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు బయట పడిపోతారు. మనం చాలా ఉదాహరణలు చూసామండి. అంటే వాడు బాగా డబ్బున్నవాడైనా అయ్యుండాలి. వెనకాల పలుకుబడి ఉండాలి. ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఎలాగో మామూలే. అంటే పెద్ద పెద్ద అధికారులు గాని, పెద్ద పెద్ద నాయకులు గాని, వాళ్ళ ఎనకాల ఉన్నవాళ్ళెవరో కూడా ఏ బాధలో పడకుండా ఎంత తప్పు చేసినా సరే బయట పడిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉండటమేనండి. తప్పు చేసి కూడా దర్జాగా బయట తిరగలుగుతున్నారంటే కారణం వాళ్ళకి ఎనకాల ఉన్న ఇన్‌ఫ్లుయెన్సే. అటువంటిది ఇన్‌ఫ్లుయెన్స్ లేకుండా వీళ్ళు రేపుకి గురైన వాళ్ళు బాధితులు ఎవరైతే ఇప్పుడు ఘన విజయం సాధించారో, వాళ్ళు గనక అంటే హోమ్ మినిస్టర్ అవుతారా? అవ్వరా? అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం అండి యాక్చువల్‌గా. అంటే రాష్ట్ర అధిష్టానం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే నిర్ణయం. నిజంగా గనక ఇటువంటి వాళ్ళని హోమ్ మినిస్టర్ చేసి, ఒక మంచి పదవిచ్చి, ఇక్కడ రాష్ట్రంలో అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరిని ఏరిపారేయని ఒక సైగ చేస్తే గనక, మొట్టమొదటి చర్య తీసుకునేది అటువంటి వాళ్ళ మీదే అనేది సందేహం లేదండి.
అటు అలా తప్పు చేసిన వాళ్ళని గనక శిక్షించడం మొదలుపెడితే గనక, తప్పు చేయటానికి ఎవడైనా భయపడాలన్న సంకేతం ప్రజల్లోకెళ్తుంది. ఆటోమేటిక్‌గా వెనకంజేస్తారండి. ఇప్పుడు నిన్న మనం అక్కడ దిల్‌సుఖ్ నగర్ దగ్గర ఎక్కడో ఒక సీపీ గారు, ఒక లేడీ ఆవిడ అర్ధరాత్రి 12 దాటాక అవును. ఒక ఈ విధంగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. అంటే డకాయిట్లందరూ కూడా, ఈ కేడీగాళ్ళందరూ కూడా ఆ టైంలోనే తిరుగుతారు. ఆ టైంలో తిరిగిన అలాగే ఏరిపారేసే అధికారులు అంటే ప్రత్యేకంగా అలాగా తిరిగి ఈ దొంగ వెధవలను పట్టుకునే చర్యలు చేపడితే గనక చాలా ఒక్కొక్క ఇదేంటంటే పారాసైట్లు పోతారండి. అంటే ఇప్పుడు సపోజ్ నిజంగా జెన్యూన్‌గా ఆ సమయంలో బయటికెళ్ళాల్సిన ఒక మహిళ ఉన్నారనుకోండి, ఏదో ప్రయాణం నిమిత్తం. అవును. వాళ్ళు భయపడకుండా ఉంటారు. హ్మ్. అలా కాకుండా ఇటువంటోళ్ళుంటే లేకపోతే ఆన్ కెమెరా చెప్తున్నాను. "వస్తావా? నీ రేటెంత?" అని అడిగే ఆహ్, వెధవలు కూడా ఉన్నారు. అవును. అటువంటి వాళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఒక్కొక్క అధికారి కూడా ఏదో ఒక సందర్భంలో ఇటువంటి చర్యలు చేపడితే గనక, అమ్మో! ఈ సమయంలో అయితే గనక ఎవరో ఒకళ్ళొస్తారు మనల్ని పట్టుకొని జైల్లో పడేశారంటే కుమ్మేస్తారు అన్న భయం కలిగేలాగుంటే గనక, అది ఆ రాష్ట్రానికి కొంత గొప్పగా చెప్పుకుంటామండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్‌లో కూడా ఎవరైతే ఈ విధంగా బాధితురాలున్నారో, ఆవిడ ఎమ్మెల్యేగా గెలుపొందారో అది ఒక సంతోషం. ఆవిడ గనక మంచి పదవిచ్చి, ఇలాగమ్మా నీ నీ పనిది, ఇలాగ రాష్ట్రం మొత్తంలో ఇటువంటి వాళ్ళెవరన్నా దొరికితే గనక, నువ్వు ఏరిపారేయి అని ఒక ఇచ్చేశారనుకోండి, అలా ఏరిపారేసే అటువంటి పనులుంటే గనక ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా, దర్జాగా, ధైర్యంగా మన రాష్ట్రంలో తిరుగుతున్న నమ్మకంతో వాళ్ళు ధైర్యంగా తిరగగలరు. అలా ఆ స్వేచ్ఛ ప్రతి రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నాను. చూశారు గదా! శ్రీనివాస్ గారి అనాలిసిస్. తప్పకుండా మీరు కామెంట్ బాక్స్‌లో సార్ యొక్క అనాలిసిస్ మీద అభిప్రాయాన్నయితే పొందుపరిచే ప్రయత్నం జేయండి. చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టాపిక్‌ని. సబ్స్క్రైబ్ జేసుకోండి, షేర్ జేయండి, కామెంట్ పెట్టండి. థాంక్ యూ సో మచ్. నమస్కారం.